వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా మహిళా సమైక్య కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివోఏల సమస్యలపై యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్ మాట్లాడుతూ వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలకి ప్రజలకు మధ్యగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని చేరవేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వెలుగు యానిమేటర్లపై రాజకీయ వేధింపులు పనిభారం తగ్గించాలని, రాజకీయ ఒత్తిళ్లతో చిరుద్యోగులైనటువంటి యానిమేటర్లను తొలగించడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అన్ని రకాల పథకాల్ని వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు నిర్భాగ్యంగా తింటుంటే, అతి చిరు ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వెలుగు సంస్థకి సంబంధించిన యానిమేటర్లని మేము ఖచ్చితంగా నిరూపించగలం. అలాంటిది ఈనాడు రాజకీయ దాహంతో చిరుద్యోగులపై పడి వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నటువంటి ఏపీఎంలు, సీసీలు, రాజకీయ నాయకుల అండదండలతో యానిమేటర్లని తొలగించడం, మహిళల్ని చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యానిమేటర్లకి ఒక పక్కన న్యాయం జరుగుతూ ఉంటే మరోపక్క రాజకీయ అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక చనిపోతున్నటువంటి వివోలు కూడా ఉన్నారు. ఇలాంటి పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యానిమేటర్ల యూనియన్ అంతా కలిసి నిరాహార దీక్ష కూడా వెనకాడబోమని, మా మాన ప్రాణాల్ని పోగొడుతున్నటువంటి అధికారులు ఎప్పటికైనా తెలుసుకొని వివోఏలపై పనిభారం, రాజకీయ వ్యక్తులు ఒత్తిళ్లు తగ్గించి మాకు వచ్చేటువంటి గౌరవ వేతనం నేరుగా మా ఖాతాల్లో పడేటట్టు ఒక జీవోని విడుదల చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు రత్నం, జిల్లా అధ్యక్షులు మంజులాదేవి, యూనియన్ కమిటీ సభ్యులు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. వివోఏల ఉద్యోగ సంఘం ఈరోజు కడప జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పలు సమస్యలపైన. ఎందుకంటే వివోఏలు ఎదుర్కొంటున్న సాధక బాధల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ పని వాళ్ళని బట్టి కూడా ఈరోజు మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాం. మా సమస్యలు కూడా అధికారుల దృష్టికి మా సమస్యలు మా బాధలు గుర్తించి మేము అడిగే ప్రశ్నలకు అన్నిటి కూడా సరైన సమాధానం చెప్పి మా కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివోలకు కూడా జీతం బాగానే వస్తూ ఉంది, అధికారులు కూడా మంచిగా స్పందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా లోకల్గా కూటమి ప్రభుత్వం ముందు పెట్టుకొని రాజకీయ నాయకులు అని చెప్పేసి ఎవడో ఉడంగులు వచ్చి మమ్మల్ని వివోలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానికి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇటువంటి పుడంగులు లేకుండా మాకు ఒక ఉద్యోగస్తుల మీద 28 సంవత్సరాలకి సేవ చేస్తూ ఉంటే అప్పన్నంగా తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవడం పద్ధతి కాదు. మేమేమైనా ఉగ్రవాదం కాదు, రాజకీయ పరంగా ఎక్కడ తిరగలేదు, డబ్బులు పంచలేదు, ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని తీసేస్తారు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీసేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. అట్లా లేకుండా అవసరమైతే మీకు కావాలంటే కలెక్టర్ ఉద్యోగాలు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ వివోఏల చిరుద్యోగుల పైన పొట్టగొడితే వాడు సర్వనాశనం అవుతాడు ఎవరైనా సరే. నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే వివోఏలను ఎక్కడ తొలగించకూడదు. ఒకవేళ మీరు సరిగ్గా పని చేయకపోతే, ఒకవేళ జెండా పట్టింటే, డబ్బులు పంచింటే అటువంటి వాళ్ళను కొద్దిగా గుర్తించి వాళ్ళను ట్రాక్లో పెట్టండి, సరిగ్గా చేసుకోండి అని చెప్పి చెప్తా ఉంది. ఇటువంటి లేకుండా ఏపీఎంలు కూడా దీనికి తొత్తులుగా పనిచేసి అధికారులకు, రాజకీయ నాయకులు పోయేది లేనుకునేటి చెప్పేది, వివోఏని మార్చుకోవచ్చు అనేది చాలా ఇబ్బందులు పెడతా ఉంటారు. రాజకీయ వ్యక్తుడు లేకపోయినా కానీ సీసీలు, ఏపీఎంలు వివోలు చాలా దారుణంగా హింసిస్తున్నారు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. మా పీడీ గారికి కూడా చెప్పబోతున్నాం, కలెక్టర్లకి, ఏపీఎం గారికి, సీఓ గారికి. ఎందుకంటే వివోలు ఇబ్బంది పడకుండా నెలకు, 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు ఒకసారి జీతం వస్తూ ఉంది. అయినా మేము పట్టించుకోకుండా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకు మేము ఈ పని చేస్తున్నామంటే, ఒక తల్లి బిడ్డకు ఎంత అనుసంధానం ఉందో సంఘానికి వివోకి అంత సంబంధం ఉంది. జీతం లేకపోయినా కానీ చేస్తున్నామంటే మేము ఆర్థికంగా మేము బలపడేదానికి కాదు, కానీ ఆ తల్లి బిడ్డ సంబంధాన్ని బట్టి మేము నడుస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి వివోలను తొలగించడం భావ్యం కాదు. ఎడిట్ ఆప్షన్ అనేది వివోలను తొలగించే ఆప్షన్ అనేది సీఈఓ గారి దృష్టిలో కానీ, సెర్పు పరిధిలో, డిఆర్డిఏ పీడీ గారి పరిధిలో కానీ ఉంచాలా. ఇక్కడ కింది స్థాయిలో, మండల స్థాయిలో
ఏపీఎం స్థాయిలో ఉంటే చాలా ఇబ్బంది పెట్టి గంటకే తొలగించడం, వేరే వాళ్ళని పెట్టడము, డబ్బులు ఇవ్వాలని ఆశించడము, వివోలు హింసించడం, డబ్బులు ఇవ్వాలని, వివోలు కూడా వంచుకోవాలని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు వివోలను, ఏపీఎంలు, సీసీలు. అది కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం మా మీద మంచి దృష్టితో జీతాలు పెంచి, వ్యక్తిగత ఖాతాలకు జీతాలు వేసి, ఇన్సూరెన్సు, ప్రమోషను వీటన్నిటిని కూడా మాకు సాధించే విధంగా గతంలో మనం ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చాము. గ్రీవెన్స్లు ఆల్రెడీ ఉన్నది మాకు. ఆ గ్రీవెన్స్లు కూడా మేము ఏదైతే డిమాండ్ చేశామో, ఏదైతే మా కోరికలు కోరినామో వివోల సమస్యలు అనేవి కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళి మాకు అన్ని బాధలు కూడా తొలగిపోయే విధంగా మేము స్వేచ్ఛగా ఉండేదానికి అవకాశం కల్పించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, అట్లా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని వీరందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు మీ వివోల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాసు.